ఏ గవర్నమెంట్ కూడా పట్టించదు. గతంలో గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని వీళ్ళే 1-4 సార్లు ఈ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. నిన్న వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు. సార్ కాసిం సార్, మీరు అన్ని తెలిసిన వారి కాసిం సార్, అక్కడ ఒకప్పుడు 1960లో ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఇందిరాగాంధీ ఎక్కారు. తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారని మాట్లాడుతున్నారు. సార్ ఒక మేధావిగా మేము చాలా గౌరవిస్తున్నాం. నిజంగానే మీరు అక్కడికి వచ్చిండు నిరుద్యోగులు ఏమని చెప్తారని ఆశలతో మేము అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ ఏం లేదు. అందరూ బందోబస్తు, పోలీసుల బందోబస్తు నిరుద్యోగుని ఎక్కడికక్కడ బంధించి మీరు సభను నిర్వహించుకున్నారు. తర్వాత మేము చూస్తున్నాం, మీకు సహకరిస్తాం, మేము ఎటువంటి ఇష్యూస్ చేయము అని కూడా మేము చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పటికైనా 30 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి మనకిచ్చిన 2 లక్షల హామీ ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి. అదే విధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కాదా మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే అతను ఇక్కడికి వచ్చి మాకు ఆ రోజు 2 లక్షలు మీరు మీ కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని నిరుద్యోగులు నమ్మించారు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అప్పుడు చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ పేర్లు అవసరం ఉంది, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వాళ్ళు వచ్చి మాకు ఏమన్నారు ఆ రోజు, మీరు 6 నెలలు మీ బుక్కలు పక్కన పెట్టండి, మీ 6 నెలలు కానీ మీరు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మినాం. మీ 6 నెలలు మీతోనే మీ బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినాం. కానీ ఈ రోజు మాకు జాబులు రాలే, మీకు జాబులు వచ్చినాయి. వాళ్ళ జాబులు ఊడగొట్టాం, వీళ్ళకి జాబులు వచ్చినాయి, మాకు జాబులు రాలే. అదే విధంగా ఇదే నిరుద్యోగంగా మాట్లాడుతున్నాం. ఇదే నిరుద్యోగం రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఎలా ఊడగొట్టినామో మీరు కూడా ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.